ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ చండీగఢ్ తర్వాత చాలా సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యారు, పూర్తిగా ఛాన్సులు రాలేదు, అది చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో కృష్ణవంశీ గారిని కలిసినప్పుడు మాత్రమే మీకు ఒక బ్రేక్ వచ్చింది, నెలపూరి గాజులో. అంతే. అయితే మీరు ఎక్కడా కూడా దీన్ని చాలా డీటెయిల్గా చెప్పాల. కృష్ణవంశీ గారిని కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు? ఫస్ట్ పాట గురించి మాట్లాడారా, మీ గురించి మాట్లాడారా, మీ సాహిత్యం గురించి మాట్లాడారా, ఆ కలయిక ఎలా జరిగింది? ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, కొనసాగింపు. ఎందుకు ఇంత పర్సనల్గా అడుగుతున్నా అంటే, కృష్ణవంశీ గారిని నేను ఒకసారి కలిసాను. ఆయన నీ పూర్తి పేరేంటి, నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇవేం అడగలేదు. నేను రచయితను సార్ అంటే, ఏం చదివావు, ఏ పుస్తకాలు చదివావు, నాకు చెప్పు, కూర్చో అని చెప్పి అన్నారు అనమాట. సో అలాంటి మీలాంటి ఒక రచయిత వెళ్ళినప్పుడు ఆయన మీతో ఏం మాట్లాడారో తెలుసుకోవాలని ఉంది. అయితే కృష్ణవంశీ గారికి మాకు కనెక్ట్ కావడానికి కృష్ణవంశీ గారు ఒక ఆయుధం ఉంది, డప్పు. అది మేము యాక్చువల్గా మహాత్మా సినిమాలో నేను పాటలు రాయడానికి వెళ్ళలేదు సార్. మేము వెళ్ళింది ఒక స్ట్రీట్ ప్లే టీం కోసం. ఓకే. గాంధీ క్యారెక్టర్ చేసిన రామ్ జగన్ గారు ఉన్నారు కదా, ఆ సినిమాలో రామ్ జగన్ గారు బళ్ళారి రాఘవ్ గారి ఇన్స్పిరేషన్తో పెట్టిన క్యారెక్టర్ అది. అంటే వీధి నాటకాలు వేసుకుంటూ రకరకాల సమస్యల గురించి పోరాడుతుంటాడు ఆయన. ఆ రామ్ జగన్ గారి టీంలోకి కొంతమంది కావాలి, స్ట్రీట్ ప్లే వేసేవాళ్ళు, నటులు కావాలి. వెతికితే అప్పుడు సిటీలో ద బెస్ట్ స్ట్రీట్ ప్లే టీం మాదే. ఓకే. ఎందుకంటే మేము జానపదంతో పాటు, నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ జానపదం చదివినప్పుడు నాకు నటులతో పరిచయం ఉండేది. అంటే థియేటర్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి నేను వీధి నాటికలు రాసి ప్రదర్శించేవాళ్ళం. ఓకే. అట్లా ప్రతి సమస్య మీద, వరకట్నం మీద, మద్యపానం మీద, వీటి మీద ఇట్లా స్ట్రీట్ ప్లేలు చేసేవాళ్ళం అన్నట్టు. అది ఆ మాట ఈ మాట ఉత్తేజ్ గారి ద్వారా కృష్ణవంశీ గారికి తెలిసింది. అప్పుడు సరే టీం పిలిపించి మనం ఆడిషన్ పెడదాము అంటే మమ్మల్ని ఏదో అనుకొని చేయమన్నారు. మేము చేసే దాంట్లో ఒక టీం, మేమంతా ఒక చిన్న స్కిట్ చేసాం. ఆయన బాగా నచ్చింది. అప్పటికప్పుడు అల్లుకోవడం, ఆయన చెప్పింది వెంటనే మేము పట్టుకొని ఉండడం. తర్వాత ఇంకా మీరేంటి అంటే మేమంతా జానపద గాయకులం సార్, పాటలు పాడతాము అంటే పాడంటారు. నాకు చాలా ఇంట్రెస్ట్ నాకు అని కూర్చున్నాడు ఆయన. ఇంకా రకరకాల పాటలు వినిపిస్తూ అప్పుడు వినిపించిందే నీలపూరి గాజులు. ఓకే. ఆయనతో ఫస్ట్ ఆడిషన్లో మేము వినిపించిన పాట ఇది. ఆయనకి ఈ పాట ఏదో భలే ఉందిరా అన్నాడు. ఓకే, అరే డప్పు బాగా కొడుతున్నావు, నేను డప్పు బాగా ప్లే చేస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి వచ్చు, మా గురుగారి దగ్గర నేర్చుకున్న. తర్వాత మళ్ళీ నా స్టడీలో కూడా ఒక భాగం, జానపదంలో కూడా మాకు వాద్యకళలు కూడా ఉంటాయి, డప్పులు. సూర్య భగవంతరావు గారని పాపం చనిపోయారు గురుగారు, ఆయన నాకు డప్పు నేర్పించేవాళ్ళు. అట్లా నేను ప్లే చేస్తుంటే చూసాను. అంటే నేను కొంచెం మిగతా వాళ్ళకంటే మనకు రికగ్నేషన్ ఎక్కువ ఉండాలి, మన మీద ఫోకస్ ఉండాలని నేను కొట్టే దాంట్లో కొంచెం కొన్ని స్టైల్స్ చేసేదన్నట్టు నేను. అంటే మామూలుగా అందరు డప్పు పట్టుకొని దాన్ని ఒక కసిగా కొట్టడం అది కొట్టడం అంటే నేను స్టైలిష్గా కొట్టేదాన్ని కాస్త. ఆయన దృష్టి నా మీదే ఉండేది. అంటే డప్పు బాగా కొడుతున్నాడు, నాకు నేర్పిస్తావా నువ్వు డప్పు? నేర్పిస్తాను సార్ అని అట్లా ఆయనతో క్లోజ్ అయ్యాం. క్లోజ్ అప్పటి వరకు అసలు పాటల గురించి నేను చదివింది ఏంది, నేను ఏం బుక్స్ చదివాను అసలు ఏమీ నాకు తెలియదు. ఇంకా మేము 11 రోజులు ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అనే సాంగ్, ఆ సాంగ్లో ఉంటాము, నేను నా టీం ఉంటాం అక్కడ. అప్పుడు నాకు ఇంకా హెయిర్ ఫుల్ అబ్జర్వ్ చేస్తాను, నేను కనిపిస్తాను. నేను ఓకే, అందరూ ఒకలా చేస్తుంటారు, నేను ఒక్కనే ఒకలా చేస్తుంటా డ్యాన్స్. అంటే నాదంటే ఒక వేరే స్టైల్ ఉంటుంది. అప్పుడు పరిచూరి వెంకటేశ్వరరావు గారు నన్ను కోపడ్డారు, అందరిలా చేయరా, నువ్వేంటి సపరేట్ చేస్తున్నావు అని. వెంకటేశ్వర గారు అంటే శ్రీకాంత్ అన్న ఉండి, లేదు వాడి స్టైలే అంతా, వాడు కొంచెం చేస్తాడు కానీ అరే కలుపుకొని చేయరా, యూనిఫామ్గా ఉండాలి అని చెప్పాడు నాకు. కృష్ణవంశీ గారు కూడా మొత్తం మేము 11 మంది టీం. మేము ఆ టీంలో ఎవరి పేరు ఆయన గుర్తులేదు. ఏమన్నా శ్యామ్, అరే ఆ శ్యామ్ అండ్ గ్రూప్ని పిలవంటారా, అరే అని పిలవంటారా శ్యామ్, నేను అక్కడ మొత్తం ఇంక ఇది అన్నట్టు. ఆ గ్యాపుల్లో పాటలు వినిపించేవాళ్ళం సార్. అన్నీ షార్ట్ సెట్టింగ్కి అన్నీ సెట్ చేస్తుంటారు కదా, లైటింగ్ అంతా చేసి ఆ టైం ఉంటుంది కదా, ఆ గ్యాపుల్లో రకరకాల పాటలు వినిపించేవాళ్ళం. ఆ 11 రోజులు ఆయన నీలపురి గాజులు ఖచ్చితంగా పాడించుకునేవాడు. పాడించుకొని ఆయనకు బాగా నచ్చి, అరే ఇది సినిమాలో పెడుతున్నారా మనం, మీరే పోయి పాడాలి అని చెప్పి ఇప్పుడు విజయ్ యాంథోనీ గారు దాని మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గరికి మమ్మల్ని పంపించి ఆ పాట పాడి రికార్డ్ చేయించారు. అట్లా ఆ తర్వాత అప్పుడు ఇంకా ఆయనకు తెలిసి మన గురించి ఇంకేంటి ఏం చేస్తున్నావు అని కనుక్కొని కొన్ని జానపదానికి సంబంధించిన డిస్కస్ చేసేవాళ్ళం. అసలు ఆ జానపదం ఎక్కడ పుట్టింది, ట్రెడిషనల్ జానపదాలు ఏంటి, వాటిలో రకాలు ఏంటి, ఏ సందర్భంలో ఏ పాటలు పాడతారు,
అని ఇట్లా రకరకాలుగా డిస్కస్ చేసేవాళ్ళం. ఇప్పటికీ కలిసిన కృష్ణవంశీ గారు అబ్బో వాడు వెరీ టాలెంటెడ్, వాడి దగ్గర కదిలిస్తే లోపల నుంచి ఊరుతుంది అని చెప్తారు. ఎవరికి మాట్లాడినా ఎవరన్నా నా మిత్రులు మళ్ళీ కృష్ణవంశీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారు. సార్ నీ టాపిక్ కంపల్సరీ వస్తుంది కృష్ణవంశీ గారి దగ్గర, వాడు వేరే అంటాడు ఆయన. సార్ కృష్ణవంశీ గారు అంటే విద్వత్తు లేని మనిషిని ఆయన అంత తీవ్ర స్థాయిలో గుర్తుపెట్టుకునే మనిషి కాదు. అవును, అంత తీవ్ర స్థాయిలో గుర్తుపెట్టుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి చెప్తున్నారంటే ఆయన మీరు ఆ విద్వత్తు చూశారు, స్పార్క్ గమనించారు. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా అలాంటి వ్యక్తి కెరీర్ స్టార్టింగ్లోనే గుర్తించడం నిజంగా అదృష్టం. అది చాలా హ్యాపీ. తర్వాత ఏమైందంటే అప్పుడంతా గురు భావంతో చూసేవాళ్ళం. ఆయన అంటే దడదడ వణుకు పుట్టేది మాకు అసలు మాట్లాడాలంటే. తర్వాత మళ్ళీ నక్షత్రం సినిమా చేసినప్పుడు మాత్రం ఇంకా ఒక గొప్ప ఫ్రెండ్ అయిపోయాడు మాకు ఆయన. అంటే అప్పటికంటే ఇప్పుడు ఆయన మీద జోకులు వేసే స్థాయికి వచ్చాం మేము. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. మేము అంత జోకులు వేయడానికి మేము అంత అది కాదు కానీ ఊరికే అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు. చనువు వచ్చింది, ఆ చనువు ఇచ్చారు. దాంతో ఇంకా రకరకాల విషయాలు డిస్కస్ చేసేవాళ్ళం ఆయనతో. కొన్నిసార్లు చాలా డెప్త్కి వెళ్ళి అసలు ఈ మతం, కులం, అసలు ఇవేంటి, మనుషులు ఏంటి, మనిషి తత్వం ఏంటి, ఎవడు ఎట్లా ఉన్నాడు అని అవన్నీ డిస్కస్ చేసేవాళ్ళం. అసలు ఒకసారి అయితే మార్నింగ్ 4:30-5 అవుతుంది, ఇంకా డిస్కస్ చేస్తాను. మా బీమ్స్, నేను, మా కళాకారులందరం, జానపద కళాకారులము అందరం కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నాం. 4:30-5 అవుతుంది, ఇంకా మేము మాట్లాడుతూనే ఉన్నాం. అప్పటికైనా రే మీరు రాక్షసులు రా, మీరు ఇంకా పోండి, నేను పడుకుంటానని చెప్పి మమ్మల్ని వెళ్ళగొట్టేదాకా చేసుకున్నాం మేము. ఇంకా మీరు వెళ్ళండి రా, నేను పడుకుంటా, నేనే అనుకుంటే నాకంటే రాక్షసులు అని మీరు అని అంత అది ఇచ్చారు. సూపర్.